హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు. నేను ఇవాళ మీకు డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నానండి. వీటిని చంద్రికలు అంటారు. ఆ చేపలని ఇంగ్లీష్లో నేమ్ తెలియదనమాట. గూగుల్ చేస్తే ఎలక్ట్రిక్ రే ఫిష్ అని దొరికింది. మీ మీ ఏరియాలో ఈ చేపని ఏమని పిలుస్తారో నాకు చెప్పండి. దాని బేరవాడి తీసుకున్నాము మా నానమ్మ అయితే. వాటిని ఇలా ఫైనల్గా చేశాను. అది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను మీ అందరికీ కూడా. వాటిని కట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన పని అండి. బాగా బలంతో కూడిన పని అనమాట. ఆ కత్తిపీట పట్టుకొని కట్ చేయాలి. ఏ విధంగా కటింగ్ అనేది చూపిస్తున్నాను. ముఖ్యంగా ఈ కటింగ్ ప్రాసెసే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇంకా వీటితోటి పులుసు కూర చేస్తారు, ఎండబెట్టి డైరెక్ట్గా అట్లనే చేస్తారు, ఎండిన ముక్కలతో కూడా చేస్తారండి. ఇట్లాగే 2-3 రకాలుగా చేస్తారంట. నాకైతే తెలియదు పెద్దగా, పెద్దవాళ్ళు చెప్పగా వినడమే. వీటితోటి పిట్ అనేది ఒకటి చేస్తారు, అలాగే ఇంకేదో కూరలాగా చేస్తారు పులుసు అనేది. చూసారా, తోక అనేది కట్ చేసుకోవాలన్నమాట. వాటిలో ఉండే లోపల పార్ట్స్ అనేది తీసేసుకొని పైనుండే బ్లాక్ కలర్ పార్ట్ అంతా తోమేసుకోవాలి. ఏదో ఒక రాయి మీద పెట్టేసుకొని అక్కడే దారంతో మా నాన్నమ్మ దబ్బలం అనేది ఉంటుంది కదా, పెద్ద సూదిలాగా, దానికి పురుకోసో లేకపోతే ఏదో ఒక దారం అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట. దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. వీటిని ఏంటంటే ఉప్పోసలాగా వేస్తామండి. ఉప్పోసలు అంటే ఏం లేదండి, ఎండపెట్టుకున్న వాటిని ఉప్పోసలు అంటారు. మటన్తో, చికెన్తో, ఇలాంటి చేపలతో చేస్తామన్నమాట. అవి కావాల్సి వచ్చినప్పుడల్లా సంవత్సరం పొడవునా తింటూ ఉంటారు. వేయించుకొని పచ్చళ్ళలోకి, రసంలోకి, పప్పులుసు, సాంబార్ వీటన్నిటిలోకి వేయించుకొని తింటారనమాట. వడియాల మాదిరిగా నంచుకొని తింటారు. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ బోన్ పార్ట్ అనేది తీసేసుకొని ఎండపెట్టుకొని చేస్తారనమాట. చూసా, ఎడ్జెస్లో ఉండే పల్చగా ఉండే దాన్ని కట్ చేసేసుకుంటున్నారు. ఆ బోన్ పార్ట్ అనేది మధ్యలో ఉండేది కట్ చేసుకొని అటు ఇటు ఉండే పీసెస్ని వేసేసుకోవాలండి. అదిగో చూసారు, ఆ విధంగా బోన్ పార్ట్ అనేది ఒక దగ్గర, కండగా ఉండే పార్ట్ ఒక దగ్గర వేసుకుంటున్నాము. ఆ బోన్ పార్ట్ అనేది ఏం వేస్ట్ కాదండి, మనం పులుసులాగానో కూరలాగానో చేయొచ్చండి. ఆ వీడియో అంతా నాకు కుదరలేదు చేయడానికి ప్రాసెస్ అనేది. దాంట్లో ఏంటంటే చూసారా, బోన్ పార్ట్ కాకుండా మెత్తగా ఉండే పార్ట్ అంతా కూడా నేను కారం కదండి సారీ, పసుపు ఇంకా ఉప్పు వేసేసుకొని తగినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దబ్బలం అనేది గుచ్చి పెట్టుకున్నాం కదా మనం, దానికి గుచ్చుకోవాలన్నమాట. ఒకదానికొకటి బాగా గుచ్చేసుకొని ఎండలో బాగా గలగల్లాడేలాగా ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజుల పాటు బాగా ఎండ పెట్టుకోవాలన్నమాట. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వడియాల్లాగా వేయించుకొని తినొచ్చు అనమాట. ఒకటిసారి నీళ్ళల్లో వాష్ చేసుకుని వేయించుకొని తినడమే. అప్పడాల్లాగా, వడియాల్లాగా సైడ్ డిష్గా నంచుకోవచ్చు అనమాట. ఉప్పు చేపలు నంచుకుంటారు కదా, అట్లాగే అనమాట. దాన్ని చేయలేకపోయాను నేనైతే. వీడియో అయితే నాకు కుదరలేదనమాట వాటితోటి. కర్రీస్ కానీ అవేమి ప్రస్తుతానికైతే ఏ కటింగ్ దీన్ని ఉప్పోసల్లాగా చేయడం అంటే చేయడం మాత్రమే చూపించాను. చూసారా, ఆ విధంగా కట్టేసుకొని వేలాడి తీసేసుకోవాలండి. కర్రలకు కట్టేసుకోవాలి, ఆ చివర ఈ చివర కొనలు కట్టేసుకోవాలండి. అన్నీ ఆ విధంగా సపరేట్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి అనమాట, ఎండిపోతాయి. మంచి ఎండలు ఉన్నప్పుడైతే 2-3 రోజులు ఎండిపోతాయండి. దగ్గరగా ఉంటే ఎండ పడక మెత్తగా ఉండిపోతాయి. బాగా ఎండితేనే బూజు పట్టకుండా ఉంటాయండి. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.